నాదెండ్ల కడుపుకు అన్నం తింటున్నాడో లేదో నాకైతే తెలియదు. పవన్ అన్న నువ్వన్నా నాదెండ్లకు కొంచెం బుద్ధి చెప్పాలి కదా. నువ్వు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి నీ బుర్ర పనిచేస్తుందో లేదో అసలు అర్థం కావటం లేదు. రేషన్ బియ్యం ఇంటికి డోర్ డెలివరీ చేస్తుంటే ఇప్పుడు రేషన్ షాపులో తీసుకొని పోవాలంట. ఇదేమన్నా న్యాయమేనా? ఇకపోతే చంద్రబాబు గారు ఏఐ అంటాడు, సాఫ్ట్వేర్ అంటారు, టెక్నాలజీ అంటాడు, ట్విన్ టవర్స్ అంటాడు, సైబరాబాద్ అంటాడు, హైదరాబాద్ అంటాడు, ఏఐతో పోటీ పడాలంటాడు, డ్రోన్తో మీ ఇంటికి వచ్చి డెలివరీ చేస్తానంటాడు. రేషన్ మాత్రం వాళ్ళు క్యూల్లో నిలబడి ఇంటికాడే తీసుకోవాలంటాడు. ఇంటింటికి రేషన్ వస్తుంటే మీకు ఒప్పక ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలంటాడు. రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుంటాం. ఏ రోజైనా మీ భార్యలు కానీ మీ కూతుర్లు కానీ మీ అక్కలు కానీ రేషన్ షాప్ ముందు నిలబడ్డారా? మీకు ఆ నొప్పి తెలీదు. రేషన్ షాప్లో నిలబడిన నొప్పి మాకు తెలుస్తుంది. క్యూలో నిలబడి తీసుకోవడం తప్పేం లేదు. క్యూలో నిలబడితే మాకు గౌరవం పోద్దనేం లేదు. అదే ఎలక్షన్ టైంలో క్యూలో నిలబడితే ఓని రాజులాగా చూస్తారు ఓటేసేదాకా. అదే ఇప్పుడు ఏదైనా పని కోసం క్యూలో నిలబడితే రేపురా ఎల్లుండిరా అంటారు. అయ్యా రేషన్ అని క్యూలో నిలబడ్డారంటే ఇప్పుడు కాదు మళ్ళీ రా అంటారు. అయ్యా అని మళ్ళీ కాసేపు తర్వాత పోయి రేషన్ అంటే మధ్యాహ్నం అయింది లంచ్ టైము మళ్ళీ రేపు రా అంటాడు. సరే సాయంత్రంగా వెళ్తే సాయంత్రం అయిపోయింది రేపు రా అంటాడు. పక్క రోజు వెళ్తే సర్వర్ లేదు, వర్షం టైంలో వెళ్తే ఇక అసలు రేషన్కి మళ్ళీ మాకు పాత కష్టాలు ఇచ్చావు చంద్రబాబు, దీన్నే నువ్వు చేసే సంపద సృష్టి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మా కష్టాలు తెలుసుకొని ఇంటింటికి రేషన్ పెట్టాడు. ఇంటింటికి రేషన్ ఎందుకు పెట్టాడంటే అక్కడ కులం చూడాల మతం చూడాల, ప్రతి పేదవాడి ఇంటికి రేషన్ వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి చూశాడు. మా కష్టాలు తెలుసుకొని పెట్టాడు. 70-80 ఏళ్ళ వయసు ముసలోళ్ళు కూడా రేషన్ షాప్కి వెళ్ళి ఈ విధంగా కూర్చునే కర్మ ఈరోజు మాకు పట్టింది. 70-80 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంటుంది. 35 కిలోల బియ్యం ఎర్రటి ఎండలో 35 కిలోల బియ్యం మోసుకురావాలంటే వీళ్ళ వల్ల అవుద్దా? పోనీ ఆ 35 కిలోలు నీ మీద పెడితే నువ్వు మోస్తావా చంద్రబాబు? మొయ్యవు కదా. ఎందుకు ఇల్లు అంటే నీకు అంత కక్ష? హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎలా తెచ్చుకోవాలి? ఇంటికి వచ్చి ఇస్తుంటే నీకు నచ్చక జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని ఈరోజు నీ పాత సిస్టమ్ని అలర్ట్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. మళ్ళీ పాత రోజుల కర్మ నిన్ను గెలిపించిన దానికి పాత రోజులు గుర్తు చేసావు. మా కర్మ అని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో చంద్రబాబు, రేపు మళ్ళీ జగన్ వచ్చినాక నీ ఇంటికి, పవన్ కళ్యాణ్ ఇంటికి, నారా లోకేష్ ఇంటికి మీ అడ్రస్లు చెప్పండి. మీరు ఇద్దరు కాబట్టి మీ ఇద్దరికి చెరు 5 కేజీల లెక్కన 10, నారా లోకేష్ ముగ్గురు కాబట్టి 3 5 15, అదే పవన్ అన్న నలుగురు కాబట్టి 20 కేజీలు మీ ఇంటికి స్విగ్గీలో వచ్చినట్టు డోర్ డెలివరీ ఇస్తాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి.